హాయ్ అండి, నేను మీ స్వప్న. ఈరోజు వీడియో ఏంటంటే మీషో నుండి నేను కొన్ని కుర్తీస్ 3 పీస్ సెట్ అనేది నేను తీసుకోవడం జరిగింది. 3 సెట్స్ అనేవి నేను తీసుకున్నాను. అవి ఎలా ఉన్నాయో ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూసేద్దాం. 3 పీస్ సెట్స్ నేను 3 పార్సల్ అయితే తీసుకున్నాను. దాంట్లో ముందుగా ఈ పార్సల్ అయితే ఈ 3 పీస్ సెట్ అయితే ఎలా ఉందో ఓపెన్ చేసి అయితే చూసేద్దాం. మొత్తం కూడా నేను 3 డ్రెస్సులు అయితే తీసుకున్నాను. అవన్నీ కూడా నేను కాటన్లో ఉండేలానే చూస్ చేసుకుని అయితే నేను ఆర్డర్ అనేది చేశాను. ముందుగా చూస్తున్నారు కదా, ఈ 3 పీస్ సెట్ అయితే ఈ విధంగా అయితే ఉంది. ఇది నేను ఇక్కత్ డిజైన్లో ఉండేలా అయితే నేను తీసుకున్నాను. 3 పీస్ సెట్స్లో మనకి టాప్, బాటమ్ అలానే చున్నీ కూడా వస్తుంది కదా. ఇప్పుడైతే టాప్ ఏ విధంగా ఉందో ఓపెన్ చేసి అయితే చూసేద్దాం. ఈ విధంగా మనం 3 పీస్ సెట్ అంటే టాప్, బాటమ్, చున్నీ ఈ 3 కూడా ఉండేలా చూస్ చేసుకుని తీసుకుంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు మన సైజ్ కంటే ఇంకొంచెం ఎక్స్ట్రా సైజ్ అయితే తీసుకున్నట్లయితే బాటమ్ వేర్ కూడా యూస్ చేయడానికి కంఫర్ట్గా అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, కలర్ అయితే ఇలా డిఫరెంట్ కలర్లో అయితే వచ్చింది. ఈ విధంగా యోక్ పాట్లో డిజైన్ అయితే ఈ విధంగా అయితే ఉంది. క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది. ఇది ప్యూర్ కాటన్లో అయితే వచ్చింది. ఈ కుర్తీలో మనకి ఎల్లో, గ్రీన్ అలానే యాష్ ఈ 3 కలర్స్ కూడా కనిపిస్తున్నాయి కదా. ఈ 3 కలర్స్తో మనకి కలర్ కాంబినేషన్తో అయితే డిజైన్ అనేది ఇచ్చారు. అదేవిధంగా యోక్ పార్ట్ చూస్తున్నట్లయితే ఈ విధంగా పైన నెక్ వైపు అయితే ఇలా చిన్న కట్ అయితే వచ్చింది. ఇది మనకి ఏ లైన్ కుర్తీ అంటే సైడ్ కట్ ఉంటుంది కదా, సైడ్ కట్ టాప్ అయితే ఇది ఉంది. ఈ కుర్తీలో హ్యాండ్స్ చూస్తున్నట్లయితే మనకి ఈ విధంగా ఫుల్ హ్యాండ్స్ అనేవి ఫుల్ స్లీవ్ అయితే మనకి వచ్చింది. ఇక్కడ డిజైన్ చూస్తున్నారు కదా, అదే డిజైన్ మనకి బాటమ్ పార్ట్ కూడా ఇచ్చారు. ఈ విధంగా ఫుల్ స్లీవ్ అయితే మనకి ఉంది. ఇది చూస్తున్నట్లయితే బాటమ్ పార్ట్. ఇది కూడా ప్యూర్ కాటన్లో అయితే ఉంది క్లాత్ అయితే. అదేవిధంగా పైవైపున ఎలాస్టిక్ అయితే ఇచ్చారు. ఇది మనకి యాంకిల్ లెంత్ కన్నా కొంచెం పొడవగానే ఉంది. ఇదైతే మనకి ఇక్కత్ డిజైన్లో అయితే ఉంది. ఈ బాటమ్ పార్ట్కి డిజైన్ ఉంది కదా, ఆ డిజైన్ మనకి హ్యాండ్స్కి చివర ఒక అంచులు అయితే మనకి యూస్ చేశారు. చూస్తున్నారు కదా, బాటమ్ పార్ట్కి ఏ డిజైన్ అయితే ఉందో అదే డిజైన్ హ్యాండ్స్కి మన స్లీవ్స్కి చివరి వైపున అయితే అదే డిజైన్ అయితే ఇక్కడ ఉంది. అదేవిధంగా వీటితో పాటు దుప్పటా కూడా ఎలా ఉందో చూసేద్దాం. ఇది మనకి దుప్పటా బాటమ్ పార్ట్లో డిజైన్ ఇక్కత్ డిజైన్ ఉంది కదా, సేమ్ అదే డిజైన్ మనకి ఈ చున్నీలో అయితే ఉంది. అలానే ఇలా గ్రీన్ కలర్లో అయితే బార్డర్లో అయితే వచ్చింది. టాప్ ఏ డిజైన్లో ఉందో ఆ డిజైన్ కూడా మనకి ఇక్కడ యూస్ చేసి అయితే ఇచ్చారు. లెంత్ చాలా బాగుంది. అలానే వెడల్పు కూడా ఎక్కువగానే ఉంది. అంచు చివరైతే మనకి జిగ్జాగ్ చేసి అయితే వచ్చింది. చూస్తున్నారు కదా, చున్నీ లెంత్ కూడా ఎక్కువగానే ఉంది. వెడల్పు కూడా మనకి కంఫర్ట్గానే ఉంటుంది. క్లాత్ కూడా చాలా స్మూత్గా కూడా ఉంది. ఇది ప్యూర్ కాటన్లో అయితే నేను చూస్ చేసుకున్నాను. ఇది ఫస్ట్ది. ఇప్పుడు ఇంకో డ్రెస్ కూడా ఎలా ఉందో చూద్దాం. ఇది కూడా నేను 3 పీస్ సెట్ అయితే నేను తీసుకున్నాను. ఇది కూడా ఇప్పుడు ఓపెన్ చేసి అయితే ఎలా ఉందో చూసేద్దాం. ముందుగా టాప్ పార్ట్ అయితే చూద్దాం, తర్వాత బాటమ్ చున్నీ అయితే చూద్దాం. ఇది నేను ఆరెంజ్ కలర్లో అయితే చూస్ చేసుకున్నాను. కలర్ అయితే థిక్ ఆరెంజ్ కాదు, లైట్ ఆరెంజ్ అయితే ఉంది. అలానే వైట్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చింది. యోక్ పార్ట్ చూస్తున్నట్లయితే డిజైన్ అయితే ఈ విధంగా ఉంది. మనకి బటన్స్ కూడా ఇచ్చారు. ఈ క్లాత్ కూడా ప్యూర్ కాటన్ అయితే వచ్చింది. ఇలా ఫ్లోరల్ డిజైన్లో అయితే టాప్ మొత్తం కూడా డిజైన్ అయితే ఉంది వైట్ కలర్ కాంబినేషన్తో. యోక్ పార్ట్ డిజైన్కి అయితే చుట్టూరు కూడా ఇలా లేస్ అయితే ఇచ్చారు. నెక్ అయితే రౌండ్ నెక్ అయితే వచ్చింది. ఇది కూడా ఏ లైన్ కుర్తీనే అంటే సైడ్ కట్ టాప్ అయితే తీసుకున్నాను. ఈ డ్రెస్ అన్నీ కూడా చూపిస్తున్న డ్రెస్సులన్నీ కూడా కోడ్ అయితే నేను వీడియోలో ఇస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూస్తుండండి. అలానే ఈ డ్రెస్కి కూడా హ్యాండ్స్ అనేవి ఫుల్ హ్యాండ్స్ 3/4 స్లీవ్స్ అయితే వచ్చాయి. కాకపోతే నేను ఇలా హాఫ్ హ్యాండ్స్ అయితే చేసేసుకున్నాను. ఫుల్ హ్యాండ్స్కి వచ్చిన ఈ విధంగా బార్డర్ అయితే తీసి హాఫ్ హ్యాండ్స్కి అయితే నేను వేసుకున్నాను. ఇప్పుడు బాటమ్ పార్ట్ అయితే చూసేద్దాం. మనకి టాప్కి యోక్ పార్ట్లో ఇచ్చిన డిజైన్ అయితే
ఈ విధంగా బాటమ్ పార్ట్కి కూడా ఉంది. అంటే ఈ బాటమ్ పార్ట్ డిజైన్ అయితే మనకి యోక్ పార్ట్లో మ్యాచ్ అయ్యేలా మనకి డిజైన్ అనేది ఇచ్చారు. ఇది కూడా పై వైపున ఎలాస్టిక్ ఉంటుంది. ఇది కూడా యాంకిల్ లెంత్ కంటే కొంచెం పొడవుగానే ఉంది బాటమ్ పార్ట్ అయితే. ఇది కూడా మనకి ప్యూర్ కాటన్ అయితే వచ్చింది. చూస్తున్నారు కదా, బాటమ్ పార్ట్కి టాప్ పార్ట్లో అయితే మనకి యోక్ పార్ట్లో డిజైన్ అనేది సేమ్ ఒకలానే ఉంది. అలానే అదే డిజైన్ మనకి హ్యాండ్స్కి చిన్న అంచులా కూడా ఇచ్చారు. ఇప్పుడు వీటితో పాటు వచ్చిన దుప్పట అయితే ఈ విధంగా అయితే ఉంది. ఇది కూడా కాటన్లోనే వచ్చింది. డిజైన్ మనకి కొంచెం వేరేగా ఉంది. సేమ్ ఈ కలర్ కాంబినేషన్ తోటే లైట్ కలర్ ఆరెంజ్ అలానే వైట్ కలర్ కాంబినేషన్తో అయితే మనకి ఉంది. ఈ డ్రెస్తో వచ్చిన చున్నీ కూడా చాలా తేలిగ్గా అయితే ఉంది. అంటే చాలా పల్చగా కూడా ఉంది. అలానే వేర్ చేయడానికి కూడా కంఫర్ట్గా ఉంటుంది. ఈ చున్నీ పొడవు అలానే వెడల్పు కూడా మనకి బాగుంది. ఇప్పుడు వరకు 2 సెట్స్ అయితే చూసారు కదా, 3 పీస్ సెట్. ఇదైతే లాస్ట్ మూడవదైతే ఇది కూడా 3 పీస్ సెట్టే. ఎలా ఉందో ఓపెన్ చేసి అయితే చూద్దాం. ఇదైతే నేను కొంచెం థిక్ కలర్లో ఉండేలానే నేను చూస్ చేసుకుని తీసుకున్నాను. ఇది కూడా ఎలా ఉందో ఓపెన్ చేసి అయితే చూద్దాం. ఈ డ్రెస్ కూడా కాటన్లానే ఉంది. కాకపోతే ఇంతకు ముందు చూసిన 2 టాపుల మీద కూడా ఇది కొంచెం స్టిఫ్గా అయితే ఉంది. ఇది మనకి కేవలం యోక్ పార్ట్లో అయితే మాత్రం డిజైన్ అయితేనే ఉంటుంది. మిగతాదంతా కూడా ప్లెయిన్గా ఉండేలా ఉంది. ఇలానే నేను చూస్ చేసుకుని తీసుకున్నాను. చూస్తున్నారు కదా, యోక్ పార్ట్లో అయితే ఈ విధంగా డిజైన్ ఉంది. అదేవిధంగా చుట్టూ వైపు కూడా లేస్ ఇచ్చారు. నెక్కి చిన్న కట్ అయితే ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా ఉంది. యోక్ పార్ట్లో ఇచ్చిన డిజైన్ అయితే మనకి ప్రింట్ అయితే వచ్చింది. ఇది కూడా సైడ్ కట్ టాపే నేను తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఇప్పుడు చూపిస్తున్న డ్రెస్సెస్ అన్నీ కూడా లెంత్ అయితే చాలా బాగుంది. ఈ డ్రెస్లో హ్యాండ్స్ చూస్తున్నట్లే మనకి ఎల్బో హ్యాండ్ అయితే ఇచ్చారు. యోక్ పార్ట్లో ఏ విధంగా డిజైన్ ఉందో అదే అంచులా ఇక్కడ హ్యాండ్కి అయితే మనకి ఇచ్చారు. చూస్తున్నారు కదా, యోక్ పార్ట్ డిజైన్ సేమ్ అదే మనకి హ్యాండ్కి చివరన అంచులు అయితే మనకి ఉంది. హ్యాండ్ లెంత్ అయితే మనకి ఎల్బో లెంత్ అయితే ఇచ్చారు. ఇప్పుడైతే బాటమ్ పార్ట్ అయితే చూసేద్దాం. ఇది మనకి సేమ్ ఇందాక చూసిన వాటిలానే ఇక్కడ కూడా ఎలాస్టిక్ అయితే ఇచ్చారు. పై వైపున కింద వైపున ఇది మనకి యాంకిల్ లెంత్ అయితే ఉంటుంది. ప్యాంట్ అయితే మనకి లెంత్ అయితే యాంకిల్ లెంత్ అయితే ఉంటుంది. హ్యాండ్స్కి యోక్ పార్ట్కి ఏ విధంగా డిజైన్ అనేది వచ్చిందో అదే విధంగా ప్యాంట్ చివరన అయితే యాంకిల్ లెంత్కి అయితే మనకి ఈ విధంగా డిజైన్ అనేది వచ్చింది. ఇప్పుడు ఈ డ్రెస్తో పాటు వచ్చిన చున్నీ అయితే చూద్దాం. ఈ డ్రెస్తో వచ్చిన దుప్పట అయితే ఈ విధంగా ఉంది. చూస్తున్నారు కదా, మనకి ఇదైతే కొంచెం డిఫరెంట్ కలర్ అయితే ఇచ్చారు. దుప్పట అయితే కాటన్ అయితే కాదు, కొంచెం సిల్క్ షేడ్ అయితే మనకి ఉంది. మనకి హైలైట్ చేస్తూ డిజైన్ ఏ విధంగా అయితే ఇచ్చారో ఆ డిజైన్లో మనకి గ్రీన్ కలర్ అనేది మిక్స్ చేసి ఉండడం వల్ల ఇలా గ్రీన్ కలర్ దుప్పట అయితే మనకి వచ్చింది. ఈ దుప్పటకి చుట్టూ కూడా చివరన లేస్ అయితే ఇచ్చారు. ఈ దుప్పటా మీద డిజైన్ చూస్తున్నట్లయితే ఇది మనకి గోల్డెన్ కలర్ ప్రింట్ అయితే వచ్చింది. ఈ దుప్పటాని అయితే నేను ఓపెన్ చేసి అయితే చూస్తున్నాను. ఇది మనకి లెంత్ అయితే ఎక్కువే ఉంది. అంటే పొడవు మనకి సరిగ్గానే సరిపోతుంది, ఎక్కువగానే ఉంది. అలానే వెడల్పు చూస్తున్నట్లయితే కొంచెం తక్కువగా ఉంది. అయినా సరే ఈ డ్రెస్ పైన ఈ చున్నీ వేర్ చేయడానికి అయితే బాగుంటుంది. చూసారు కదా, ఈ వీడియోలో మొత్తం ఈ 3 డ్రెస్సెస్ అయితే 3 పీసెస్ అయితే చూసారు కదండి. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.